ఏపీఎన్ఓఆర్సి పోల్ సర్వే ప్రకారంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు అంటే 59% ఇరాన్పై జరిగినటువంటి సైనిక చర్యను మితిమీరినవిగా భావిస్తున్నారు. 59% అనగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చర్యకు వ్యతిరేకమే. సర్వేలోని ముఖ్యాంశాలు ఏమిటి అంటే 59% అమెరికన్లు తమ యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ యొక్క సైనిక చర్యను పరిగణించారు. అట్లాగే 16% ప్రజలు మాత్రమే ఈ యొక్క చర్య తక్కువగా ఉందని భావించారు. అనగా ఇంతకంటే ఎక్కువ సైనిక చర్య తీసుకుంటే బాగుంటుందని అన్నారు. పార్టీల వారీగా గనుక చూసినట్లయితే అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి? డెమోక్రాట్లలో 90% మంది ప్రజలు వ్యతిరేకిస్తుండగా ఇండిపెండెంట్స్‌లో 60% మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే రిపబ్లికన్‌లలో మాత్రం ఈ రెండిటికి భిన్నంగా వేరే రకమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అణ్వాయుధాల ప్రకారం అణ్వాయుధాలకు సంబంధించి గనక చూసినట్లయితే సైనిక చర్యను అమెరికా దేశం తీసుకున్నటువంటి సైనిక చర్యను వ్యతిరేకించినా కూడా ఇరాన్ను ఈ యొక్క అణ్వాయుధాలను తయారు చేయకూడదని వీళ్ళ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మరియు అమెరికా దేశీయ విధానము కూడా ఇరాన్కు అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాలి అని సూచిస్తున్నారు. మరి అట్లాగే గ్రౌండ్ ట్రూప్స్కి సంబంధించి కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు. అమెరికన్ ట్రూప్స్ ఇరాన్ దేశంలో పంపించడానికి 60% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అనగా టోటల్‌గా ఓవరాల్‌గా చెప్పినట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్‌లో అమెరికాను సూపర్ పవర్‌గానే బలమైన దేశంగా ఉంచాలని ఆలోచిస్తున్నారు. ఇరాన్‌లో తీసుకున్నటువంటి చర్యను వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు అసోసియేటెడ్ ప్రెస్ వాళ్ళు ఇది ఈ సర్వే చేసింది మట్టుకి 19వ మార్చి నుండి 23వ మార్చ్ ఈ మధ్య కాలంలో 4 రోజుల్లో చేపట్టారు. 1150 మంది పెద్దల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సర్వే చేసింది యూనివర్సిటీ ఆఫ్ చికాగో. ఆ చికాగో నగరంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈ యొక్క సర్వే చేపట్టింది. అనగా అక్కడ భారతదేశంలో ఉన్నంత గుడ్డిగా అనుసరించేటువంటి ప్రజలు అమెరికాలో లేరు అనే విషయాన్ని ఈ యొక్క సర్వే ద్వారా ప్రపంచానికి అమెరికా దేశమే తెలియజేస్తున్నది.